హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన తెలంగాణలో గోపీనాథ్ సార్ చనిపోయింది కదా, జూబిలీస్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఆ సునీత మేడం వాళ్ళ భార్య నిలబడ్డది. భర్త చనిపోయినా కానీ భార్య నిలబడ్డది. కారు గుర్తుకి కేసీఆర్ సార్కు బాగా ఓట్లు మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలంగాణకు బాగా తెలిసిన వ్యక్తి, తెలంగాణ మొత్తం సున్నితంగా తెలిసిన వ్యక్తి మన కేసీఆరే. కేసీఆర్ వస్తేనే మన తెలంగాణ అభివృద్ధి అవుతుంది. సునీత మేడానికి, సునీత మేడానికి గెలిపించాలని నా సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే మన జూబ్లీ ఎలక్షన్ల జూబ్లీ ఏరియాలో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, కారు గుర్తుకే మెజారిటీతోటి గెలిపించాలని. నేను ఎందుకంటున్నా అంటే భర్త చనిపోయి ఆమె పాపం ఎప్పుడు బయట రాలే. భర్త చనిపోయి కూడా బయటకు వచ్చి సేవ చేద్దామని, మీ జూబ్లీస్ ప్రజలకు సేవ చేద్దామని బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి రాలేదు. ఆ మేడం ఆమెకు బాగా భారీ మెజారిటీతో గెలిపించాలి. మీ ఏ ఎలక్షన్లో ఏ పార్టీ ఓట్లు ఉన్నాయో, ఏ పార్టీ చెప్పినా మీరు నమ్మకాకండి, సునీత మేడాన్ని గెలిపియండి. కేసీఆరే రావాలి, బాపే రావాలి. తెలంగాణ నెంబర్ 1 కావాలంటే కేసీఆర్ సార్ వల్లనే అవుతుంది. మా కాంగ్రెస్ వల్ల కాదు, టీడీపీ వల్ల కాదు. ఆ బీజేపీ అయితే ఎక్కడున్నాడో ఏమో, ఆ బీజేపీ అంతా వేస్టే. కానీ సునీత మేడం కారు గుర్తుకి గెలిపించాలి, టీఆర్ఎస్ పార్టీకి గెలిపించాలని మీకు వేడుకుంటున్నాము. ఇప్పటికే జూబ్లీస్ ప్రజలు మొత్తం బాగా కారు గుర్తుకే వేస్తామని బాగా ఉన్నారు. కానీ మీకు చెప్పడం మా బాధ్యత. ఇప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరినో తెచ్చి ఏంది అది, మేము గెలిపిస్తాం మేము గెలుస్తామని అంటారు. కానీ నో వే. నాకు తెలుసు. ఎందుకంటే నాకు 55 సంవత్సరాలు, నాకు రాజకీయం ఏదో అని నాకు తెలుసు. సునీత మేడం గెలుస్తుంది. అక్కడ కారు పార్టీ వస్తుంది. కారు పార్టీ వస్తే మటుకు ఇక మా కాంగ్రెస్ వాళ్ళ పని అయిపోయినట్టే. దానికోసం జూబ్లీస్ ఎలక్షన్ల కోసమే మేమందరం మన తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ చూస్తున్నాం. కేసీఆర్ మీరు ఓటు వేయకపోతే మటుకు కేసీఆర్ మళ్ళీ రాడని నమ్మకం వస్తుంది. మా కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతారు, బాగా నవ్వుకుంటూ చేస్తారు, హెచ్చడి చేస్తారు మా కాంగ్రెస్ వాళ్ళు. దయచేసి ప్లీజ్ జూబ్లీస్ ప్రజలు మొత్తం కారు గుర్తుకు వేయాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ కారు గుర్తుకు వేయాలి, సునీత మేడాన్ని గెలిపించాలి. ఎందుకంటే భర్త చనిపోయి ఉన్నాడు పాపం. ఆమె గెలిపించాలి. మీరు ఒక్కసారి కారు గుర్తుకు గెలిపిస్తే మన తెలంగాణలో మళ్ళీ సారే రావాలి, కేసీఆరే రావాలి అన్నట్టు ధైర్యం ఉంటుంది. మీరు ఆ మేడానికి గెలిపించుకోకపోతే కాంగ్రెస్ కేసీఆర్ అనుకో, ఏడ ఉన్నాడు మీ సారు. ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే ఉన్నాడు, మీ సారు కారు పంక్చరు చేసినాము, మా కాంగ్రెస్ వాళ్ళు అంటారు కారు పంక్చర్ చేసినాము, షెడ్డుకి వెళ్ళిపోయింది అంటారు. కానీ నో వే, షెడ్డుకి వచ్చింది కాదు. షెడ్డుకు పోయి రిపేరింగ్ అయ్యి టైర్లు గీర్లు అన్నీ మార్చుకొని మళ్ళీ వచ్చిందంటే మనందరినీ ఎక్కించుకొని వెళ్తుంది కారు, 10 మందిని వేసుకొని వెళ్తుంది కారు. అది మటుకు గ్రహించండి. మా కాంగ్రెస్ వాళ్ళు ఎంత చెప్పినా మీరు నమ్మకాకండి. మీరు మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించుకుంటే మటుకు హైడ్రా మటుకు మీ జూబ్లీస్ ఫస్ట్ గెలవంగానే మీ జూబ్లీస్ ఏరియాకే వస్తుంది హైడ్రా. చాలా భూములు ఉన్నాయంట. అది మీ ఎలక్షన్ కోసమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆపిండు. కూలదెంగటం ఖాయం. మీరు కేసీఆర్ సార్ని గెలిపించుకోకపోతే, ఆ మేడాన్ని గెలిపించుకుంటే మటుకు ఆ మేడం మొత్తం ఆపేస్తుంది. ఒక్క హైడ్రా మీ జూబ్లీ ఆ సందులో కూడా రానియకుండా ఆ మేడం కాపాడిస్తుంది. హైడ్రా రానియవద్దు. మీరు హైడ్రా కావాలంటే కాంగ్రెస్ వేయండి, వాస్తవం అది. హైడ్రా వద్దు. మా భూములు, మా చిన్న ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఉన్నది మొత్తం మన బస్తీ వాళ్ళు, మన మధ్యతర వాళ్ళు, మన పేదవాళ్ళమే. మొత్తం ఆ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు, మా ఆటో డ్రైవర్లు, సో డ్రైవర్లు అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే. మీరు దయచేసి కారు గుర్తుకు వెయ్యాలి, కారు గుర్తుకే గెలిపించాలి. కాంగ్రెస్కి వేస్తే మటుకు హైడ్రా ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్ అయిన 3వ రోజే హైడ్రా మీ జూబ్లీస్లో ఉన్న ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ఉన్నాయి కదా, అవన్నీ స్వాధీనం చేస్తాడు మన రేవంత్ రెడ్డి గారు. మొత్తం ఆ ఎలక్షన్ల కోసమే అక్కడ ఆపలేదు. హైడ్రా రంగనాథ్ కూడా తిరిగిండు చూడు, మీ కాడికి రాదన్నాడు. కానీ అంతా అబద్ధమే. హైడ్రా సార్ కూడా, రంగనాథ్ సార్ కూడా దొంగే. ఎందుకంటే ఎలక్షన్ల కోసం మీ కాడికి రాదు, మీరు కాంగ్రెస్కే ఓటేయాలని చెప్పిపోయింది. కానీ తప్పు. అదంతా ఎంత నమ్మకాకండి. ఇప్పటికే నమ్మి కాంగ్రెస్ గెలిపించుకొని తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. 2 ఏళ్లలో ఎక్కడనో పోయింది. 20 ఏళ్ల కింద ఎనికి పోయింది తెలంగాణ. మళ్ళీ కేసీఆర్కే గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై గోపి సార్.